హాయ్ అండి, కర్రీ అయితే రెడీ చేస్తాను. ఇప్పుడైతే ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుని ప్రాన్స్కి బాగా పట్టించేసుకోవాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని నేను చికెన్ కర్రీ చేసిన దాంట్లోనే బిర్యానీ చేస్తున్నానండి. ఇలా నాన్ వెజ్ చేసిన దాంట్లో బిర్యానీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో అదే కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకుని కల్లుప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా నాన్ వెజ్ కర్రీతో అయితే స్పైస్ బాగా పడుతుందండి. ఇంక మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బండపు, బిర్యానీ ఆకు, లవంగి, చెక్క అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఒక టమాటాను కూడా వేసుకున్నాను. ప్రాన్స్ బిర్యానీలోకి టమాటా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఆప్షనల్, మన ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో టమాటా మగ్గేంత వరకు బాగా కలిపేసుకొని ఇప్పుడైతే నేను ఒక 3 గ్లాసుల రైస్ ముందుగానే కడిగేసి పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ ముందు. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు కలిపేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుని పసుపు, కారం, మసాలా పొడి, బిర్యానీ మసాలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకుని రైస్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్గా ఉంటుందండి.